హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు జేఈ అడ్వాన్స్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. క్వశ్చన్ అయితే two circles whose radius are 4,9 are intersect at P and Q and common tangent to both circles touches the circles at A and B. Then the circumference of the triangle PAB is. ఇక్కడ వాడు PQ పాయింట్స్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు ఏది అని చెప్పి. సో నేను ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు వాడు రెండు సర్కిల్స్ ఇచ్చాడు కాబట్టి ఇదొక సర్కిల్, ఇది ఇంకొక సర్కిల్. పాయింట్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ P అండ్ Q. ఈ రెండింటికి ఒక కామన్ ట్యాంజెంట్ ఉందన్నాడు. ఆ ట్యాంజెంట్ సర్కిల్, దీని సెంటర్ C1, ఇక్కడ C2 అనుకుందాం. దీని సెంటర్ ఇక్కడ A, ఇక్కడ B దగ్గర మీట్ అవుతుంది. సో వాడు PAB ట్రయాంగిల్ అన్నాడు. ఇక్కడ P పాయింట్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు PAB ఈ ట్రయాంగిల్కైనా QAB ఈ ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్కి ఏ ట్రయాంగిల్కి మీరు సర్కమ్ రేడియస్ కట్టినా కూడా రేడియస్ సేమ్ వస్తుంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ AP ఉంది కదా, ఈ AP లెంత్ని A అనుకుందాం. అండ్ ఇక్కడ PB లెంత్ ఉంది కదా, PBనేమో లెంత్ B అనుకుందాం. సో ఇప్పుడు కొసైన్ రూల్ వాడదాం. ఇది సర్కిల్ C1కి cos 2θ1 ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ A స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 4 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 32 మైనస్ A స్క్వేర్ బై 32. దీన్ని సింప్లిఫై చేద్దాం. 32 ఇంటూ 1 మైనస్ cos 2θ1 ఈజ్ ఈక్వల్స్ టు A స్క్వేర్. A ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 2 sin θ1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 sin θ1. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ సిమిలర్లీ కొసైన్ రూల్ని సర్కిల్ C2కి అప్లై చేద్దాం. సో సర్కిల్ C2 కొసైన్ రూల్ అప్లై చేస్తే cos 2θ2 ఈజ్ ఈక్వల్స్ టు 9 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ మైనస్ B స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 9 ఇంటూ 9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు కింద 81 162 162 ఇంటూ 1 మైనస్ cos 2θ2 ఈజ్ ఈక్వల్స్ టు B స్క్వేర్. B ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 2 sin θ2. సో ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి A వాల్యూ B వాల్యూ వచ్చింది కొసైన్ రూల్ ద్వారా. స్టార్ట్. ఇప్పుడు ట్రయాంగిల్ PABకి మనం సైన్ రూల్ వాడదాం. సో sin θ1 బై B ఈజ్ ఈక్వల్స్ టు sin θ2 బై A ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 2R వేర్ R ఈజ్ సర్కమ్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్ PAB. స్టార్ట్. ఇప్పుడు PAB ట్రయాంగిల్ QAB ట్రయాంగిల్ రెండింటికి సేమ్ సర్కమ్ రేడియస్ ఉంటుంది. అంటే P అనే పాయింట్ Q అనే పాయింట్ రెండు పాయింట్స్ సేమ్ సర్కిల్ మీద ఉండాలి. అది ఎలానో ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఈ PAB ట్రయాంగిల్లో A దగ్గర యాంగిల్ని θ1 అనుకుందాం, B దగ్గర యాంగిల్ని θ2 అనుకుందాం. సో ఇప్పుడు AP అనేది ఈ C1 అనే సర్కిల్కి కార్డ్. సో ఒక ట్యాంజెంట్ అనేది కార్డ్తో యాంగిల్ θ1 మేట్ చేసినప్పుడు అది సెంటర్ దగ్గర 2θ1 సబ్టెండ్ అవుతుంది. సేమ్ సిమిలర్గా ఇక్కడ C2 దగ్గర ఇక్కడ θ2 కదా యాంగిల్ B దగ్గర. సో C2 దగ్గర 2θ2 సబ్టెండ్ అవుతుంది. సో మనకు తెలుసు సెంటర్ దగ్గర ఏదైనా ఒక కార్డు θ సబ్టెండ్ అయిందనుకో, అప్పుడు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ మీద అది θ/2 సబ్టెండ్ అవుతుంది. సో ఇక్కడ 2θ2 ఉంది కాబట్టి ఈ Q పాయింట్ అనేది ఎక్కడ ఉంది, ఈ సర్కిల్ మీదే ఉంది. సో ఈ కార్డ్ అనేది ఇక్కడ θ1 యాంగిల్ని θ2 యాంగిల్ని సబ్టెండ్ అవుతుంది. సిమిలర్లీ ఈ AP కార్డ్ అనేది ఈ Q పాయింట్ దగ్గర θ1 యాంగిల్ సబ్టెండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, θ1 ప్లస్ θ2 యాంగిల్. ఇక్కడ PAB ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్లో P దగ్గర యాంగిల్ ఎంత ఉంది అంటే 180 మైనస్ θ1 ప్లస్ θ2. ఇప్పుడు ఈ P పాయింట్ని ఇటువైపు ఫ్లిప్ చేయండి, అప్పుడేమవుతుంది, ఇలా వస్తుంది. దీన్ని P' అనుకుందాం. ఇక్కడ కూడా యాంగిల్ ఎంత ఉంటుంది, 180 మైనస్ ఆఫ్ θ1 ప్లస్ θ2. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ Q దగ్గర యాంగిల్ ఎంత, θ1 ప్లస్ θ2. P' దగ్గర యాంగిల్ ఎంత, 180 మైనస్ ఆఫ్ θ1 ప్లస్ θ2. అంటే P ప్లస్ P' యాంగిల్ ఎంత అవుతున్నాయి, 180 అవుతున్నాయి.
మనకి కాన్సైక్లిక్ పాయింట్స్లో ఒక పాయింట్ ఉంటుంది, సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఈస్ 180 degrees అని చెప్పేసి. సపోజ్ ఇక్కడ θ1 θ2 ఉంటే θ1 ప్లస్ θ2 అనేది 180 degrees అయి ఉంటుంది. సో ఇక్కడ కూడా క్యూ దగ్గర పీ దగ్గర రెండు యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. అంటే ఈ పీ పాయింట్ క్యూ పాయింట్ మనకి సేమ్ సర్కిల్ మీద ఉన్నట్టు. సో మనం పీ పాయింట్తో అయినా క్యూ పాయింట్తో అయినా రెండింటితో ఏ పాయింట్తో కనుక్కున్నా కూడా మనకి సేమ్ సర్కమ్ రేడియస్ వస్తుంది. ఈ పాయింట్ కోసం మాత్రమే వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు పీ పాయింట్ ఎక్కడ అని చెప్పేది. ఇది తెలియకపోతే క్వశ్చన్ రాదు అసలు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఏబీ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. sin θ1 డివైడెడ్ బై 18 sin θ2 ఈజ్ ఈక్వల్స్ టు sin θ2 డివైడెడ్ బై 8 sin θ1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2r. ఇక 2 4s 2 9s. సో ఇక్కడ నుంచి sin θ1 బై sin θ2 వాల్యూ ఈ రెండింటి నుంచి మనకి ఏమొస్తుందంటే 9/r వస్తుంది. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. అండ్ ఈ రెండింటి నుంచి ఏమొస్తుంది, sin θ1 బై sin θ2 ఈజ్ ఈక్వల్స్ టు 4/r అవుతుంది. సారీ r/4 అవుతుంది. ఇది ఈక్వేషన్ 4. ఇప్పుడు ఈక్వేషన్ 3ని 4ని మనం ఈక్వల్ చేయాలి. అంటే 9/r ఈజ్ ఈక్వల్స్ టు r/4. r² ఈజ్ ఈక్వల్స్ టు 36, r ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ట్రయాంగిల్ r ఈజ్ ఈక్వల్స్ టు 6 యూనిట్స్. ఇదే ఆన్సర్.